అందరికీ నమస్కారం. ఈ నెల 14వ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి. హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం, అందులో ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హోలీ రోజు ఏర్పడే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణంపై సూర్యగ్రహణం అయినా ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో 4 రాశుల వారికి శుభ ఫలితాలను, 4 రాశుల వారికి అశుభ ఫలితాలను, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వలన 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మంచిది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14, 2025 ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభం. ఉదయం 11 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయడం జరగదు. ఈ పరిహారాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వారికి జరుగుతుందో, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పడం జరిగింది. ఈ చంద్రగ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి. సింహం 3వ రాశి, తుల 4వ రాశి, వృశ్చిక 8వ రాశి, మీనం 11వ రాశి, మిథునం అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి, తుల రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి శుభ ఫలితాలనే ఇవ్వబోతుంది. అంటే ఈ మార్చి 14 నుండి ఈ 4 రాశుల వారికి అనేక విజయాలు ఖచ్చితంగా కలుగుతాయి. సమస్యలతో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకి విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. ఈ మార్చి 14 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మిథున రాశి, తుల రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలు ఇస్తుంది. సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర, కుంభరాశి వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 4 రాశుల వారు ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్ చేయించుకున్నవారు, ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకునేవారు ఈ మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పుడు అప్పులను ఇవ్వండి. ఎలాంటి ఆధారం లేకుండా అప్పులు అనేవి అస్సలు ఇవ్వకండి. తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 14 తర్వాత ఈ 4 రాశులకు చెందినవారు నిందారోపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఆసక్తి పెరుగుతుంది. మనస్సు స్థిమితంగా ఉండదు. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీ జాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. సింహం, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది. మేష, వృషభ, కర్కాటక, ధనస్సు ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ 4 రాశుల వారు కనుక లాభరాశిలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశుల వారికి చెందినవారు లాభ లాభాంశులు అయినటువంటి మిథున, తుల, వృశ్చిక, మీనరాశులు స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా స్నేహ, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారికి
కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంతా మంచిది కాదు. ఈ నెల వచ్చే నెల 18వ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మరీ మంచిది. వృశ్చిక మీనరాశుల వారికి మార్చి 14 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మీకు ఆ సింహ, కన్య, మకర, కుంభ రాశిలో చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఏప్రిల్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అనే పండితులు చెబుతున్నారు. ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావడం వల్ల చాలా అరుదుగా జరుగుతుంది. హోలీ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే వీడియో లైక్ చేసి చూడండి. బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో విష్ణు నామస్మరణం చేసిన దేవతలను మనలను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ప్రహ్లాదుని చంపడానికి వరమిస్తాడు. పోలిక మంటలను రగిలించి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను సహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు అనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలీకి దహనం నిర్వహిస్తారు. ఇంకొక కథనం ప్రకారం ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తారు. పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణ ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలు పోచం జరుపుతూ ఉంటారు. ఈ బృందావనంలోని పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ జయంతిని జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. మీ లక్ష్మీదేవిని భక్తిగా స్మరిస్తే ఆమె కరుణిస్తుంది. మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకునే సాంప్రదాయాన్ని పాటించే వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణంలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేదానికి కనకధార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక కథ. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమే అని తెలుస్తుంది. అందుకే కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.